నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మావోయిస్టుల నిర్మూలన జరగలేదని, మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యం కేవలం ప్రచార ఆర్భాటమేనని, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మావోయిస్టు పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు ప్రభాత్ కుమార్ అలియాస్ మాస్టర్జీ సంచలనమైన కామెంట్ చేశారు. 85 ఏళ్ల వయసులో సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవించి 2020లో విడుదలైన ఆయన ప్రస్తుతం లీగల్గా తన ఇంట్లోనే నివసిస్తున్నారు. బీహార్లోని గయా జిల్లాకు చెందిన ప్రభాత్ సమరభూమి యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనలను, పార్టీలో జరిగిన లొంగుబాట్లను, ప్రభుత్వ యుద్ధ వ్యూహాలను తీవ్రంగా విమర్శించారు. గణపతిలాగే వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యమంలోకి వచ్చిన ఆయన వృద్ధాప్యం తెచ్చిన అనారోగ్యం మూలంగా మానసిక సంతులనం కోల్పోయినట్టు కనిపించారు. ఇప్పటికే 13 లక్షల గెరిల్లా సైన్యం దేశవ్యాప్తంగా ఉందని చెప్పడం తదితర తీవ్ర వ్యాఖ్యలు ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. అయితే అవి తప్ప అన్ని సమకాలీన అంశాలను ఆయన చాలా స్పష్టతతో మావోయిస్టు పార్టీ సిద్ధాంతానికి, దీర్ఘకాలిక సాయుధ పోరాట పంతాకు కట్టుబడి మాట్లాడారు. ఒకసారి ఆయన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి దేశం నుండి సాయుధ మావోయిజాన్ని అంతం చేస్తామని చేసిన ప్రకటనను ప్రభాత్ కుమార్ ఒక మానసిక యుద్ధంగా అభివర్ణించారు. ప్రభుత్వం ఒకవైపు విజయం సాధించామని చెప్తూనే మరోవైపు అడవుల్లో ఎన్నడూ లేనంతగా బలగాలను పెంచుతోందని ఆయన ఎత్తి చూపారు. కేవలం ఛత్తీస్గఢ్, బస్తర్ అడవుల్లోనే 2 లక్షలకు పైగా భద్రతా బలగాలను ఎందుకు మోహరించారని ప్రశ్నించారు. ఇది ఉద్యమం బలహీన పడలేదనడానికి నిదర్శనమని ఆయన వాదించారు. ఆపరేషన్ కగార్ను ఆయన ఆదివాసీలను సొంత అడవుల నుండి తరిమేసే చివరి దాడిగా చెప్పుకొచ్చారు. కేవలం తుపాకులతోనే ఒక సిద్ధాంతాన్ని చంపలేరని, భావజాలం ప్రజా హృదయాల్లో ఉంటుందన్నారు. పార్టీలోని అగ్రనేతలు మల్లోజుల, ఆసన్న వంటి వారు లొంగిపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మానవ శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో వ్యర్థాలైన కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపడం కూడా అంతే ముఖ్యమన్నారు. లొంగిపోయిన వాళ్ళు విప్లవ పోరాట ఒత్తిడిని తట్టుకోలేక భోగ భాగ్యాలకు ఆశపడి వెన్నిన వాళ్ళేనన్నారు. పార్టీ నిధులు, బంగారం ప్రజలవేనని, వాటిని పోలీసులకు అప్పగించడం అంటే ప్రజలకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. వారు వెళ్ళడం వల్ల పార్టీకి నష్టం లేదని, పైగా పార్టీ మరింత శుద్ధి అయిందని అభిప్రాయపడ్డారు. వయసు పెరగడం వల్ల పోరాటం చేయలేక లొంగిపోతున్నామనే వాదనను ఆయన తోసిపుచ్చారు. 88 ఏళ్ల వయసులో తాను కూడా అనారోగ్యంగా ఉన్నప్పటికీ సిద్ధాంతాన్ని వీడలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న యుద్ధం మావోయిస్టులపై కాదని, అది అడవిలోని ఖనిజ సంపదపై అని ప్రభాత్ కుమార్ ఆరోపించారు. అడవిలోని బొగ్గు, ఇనుము, బాక్సైడ్ నిక్షేపాలను అదానీ, అంబానీ వంటి పెద్ద సంస్థలకు కట్టబెట్టడమే ప్రభుత్వ అసలు ఎజెండా అన్నారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాల సూచనల మేరకు భారత ప్రభుత్వం పనిచేస్తుందని, ఇజ్రాయెల్ దేశం నుండి అత్యాధునిక డ్రోన్లు, AI నిఘా పరికరాలను తెప్పించి ఆదివాసీ గ్రామీణలపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వేస్తున్న రోడ్లు ఆదివాసుల కోసం కాదని, అవి కార్పొరేట్ కంపెనీల లారీలు తిరగడానికి, పోలీసు వాహనాలు వేగంగా అడవిలోకి వెళ్ళడానికి మాత్రమేనని ఆయన వివరించారు. ఇక మావోయిస్టులు హింసను ప్రేమిస్తారనే వాదనను ప్రభాత్ ఖండించారు. పోలీసులు గ్రామాల్లోకి వచ్చి మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే, ప్రజల భూములను లాక్కుంటుంటే మౌనంగా ఉండడం చేతగాని తనం అవుతుందని ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థ పాలకుల చేతుల్లో ఉందని, సామాన్య ఆదివాసికి అక్కడ న్యాయం జరగదని, అందుకే ప్రజా కోర్టులు, సాయుధ ప్రతిఘటన తప్పనిసరి అయ్యాయని చెప్పారు. ప్రభుత్వం హింసను ఆపితే తాము కూడా శాంతికి సిద్ధమేనని, కానీ వారు దాడులు చేస్తున్నప్పుడు తాము ఎదురుదాడి చేయడం సహజమేనన్నారు. బసరాజు వంటి అగ్రనేతలు మరణించిన పార్టీకి వచ్చిన లోటు ఏమి లేదని ఆయన ధైర్యంగా చెప్పారు. పార్టీలో ప్రతి సభ్యుడు ఒక సైనికుడేనని, ఒక నాయకుడు మరణిస్తే తదుపరి నాయకత్వం వెంటనే బాధ్యతలు తీసుకునేలా వ్యవస్థ ఉంటుందని చెప్పారు. పార్టీలో 5 ప్రాంతీయ బ్యూరోలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు పార్టీ విచ్ఛిన్నం కాలేదని ఆయన స్పష్టం చేశారు. తుపాకులు కేవలం సాధనలేనని, ప్రజల చైతన్యమే తమ అసలైన బలమని, దోపిడీ ఉన్నంత కాలం మావోయిజం రూపు మారుతుందే తప్ప అంతం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రభాత్ కుమార్ విప్లవ ప్రస్థానం కనుక ఒకసారి చూస్తే 1960వ దశకంలో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ఉద్యమం, బీహార్లోని
రైతాంగ పోరాటాల ప్రభావంతో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. 1970లలో ఉపాధ్యాయ వృత్తిని వదిలి పూర్తి స్థాయి కార్యకర్తగా అప్పటి మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్లో పనిచేశారు. బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1995లో ఆయన తొలిసారిగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో పీపుల్స్ వార్ అలాగే ఎంసీసీ గ్రూపులు విలీనమై సిపిఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడినప్పుడు ఆయన కేంద్ర కమిటీతో పాటు అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రభాత్ కుమార్ను 2011లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రత్యేక బలగాలు అరెస్ట్ చేశాయి. ఆ సమయంలో ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. సుమారు 13 నుండి 14 ఏళ్ల పాటు ఆయన వివిధ జైళ్లలో శిక్ష అనుభవించారు. వయోభారం, అనారోగ్య కారణాల దృష్ట్యా అలాగే కొన్ని కేసుల్లో సాక్ష్యాధారాలు లేకపోవడంతో 2020లో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. ప్రభాత్ కుమార్ పార్టీలో గొప్ప సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందారు. పార్టీ పత్రికలకు వ్యాసాలు రాయడం, క్యాడర్కు రాజకీయ తరగతులు బోధించడంలో ఆయన దిట్ట. అందుకే 88 ఏళ్ల వయసులో కూడా ఆయన మాటలకు పార్టీలో బయట కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది.